మెరుపు కలలు మెరుపు కలలు రేపే నిశ్చితార్థం జరిపించాలి అంటున్నాను. అసలు కొంతమందికి వాళ్ళ హద్దులు వాళ్లకు తెలియాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పరాయి అబ్బాయిలకు దూరంగా ఉండాలన్న ఆలోచన రావాలంటే రేపే నిశ్చితార్థం జరగాలి. నాని, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని టెన్షన్ పడుతున్నావు. అరే ఒక్కసారి నా మాట వినవే. నువ్వు నా దగ్గరకు రావద్దు. నేను చచ్చిపోవాలని అందరికీ ఉన్నట్టుంది. అందుకే నాకు నా మాటకు గౌరవమే ఇవ్వడం లేదు. రేపు గనక మీరు నిశ్చితార్థం జరిపించకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అరే ఆ తర్వాత మీ ఇష్టం. ఇది బెదిరింపు కాదు, జరగబోయే నిజం. ఎందుకత్తయ్య ఇలా చేస్తున్నారు? రేపటికి రేపు నిశ్చితార్థం అంటే ఎలా? మీరేగా అన్నారు వారం రోజులని. మళ్ళీ ఒక్క రోజులో మనసు మార్చుకున్నారు. అవునే, మార్చుకున్నాను. మీరు ఈ ఇంట్లో వాళ్ళు మారలేదు కాబట్టి నేను మాట మార్చాల్సి వచ్చింది. మీరు పెళ్లి ఎప్పుడైనా చేసుకోండి, రేపు మాత్రం నిశ్చితార్థం జరిపించాలి జరిపించాలి జరిపించాలి. అయ్యో అత్తయ్య, కానీ అందర్నీ పిలిచి ముహూర్తాలు పెట్టించి రేపు నిశ్చితార్థం జరిపించాలంటే ఎలా అత్తయ్య గారు? అదంతా నాకు తెలీదు. రేపు గనక నిశ్చితార్థం జరగకపోతే రేపు సాయంత్రానికల్లా నా శవాన్ని చూస్తారు. ఏంట్రా వాసు ఇది? నువ్వైనా నచ్చ చెప్పరా? రేపే అంటే ఎలా కుదురుతుందిరా? నిశ్చితార్థం అంటే ఎన్ని పనులుంటాయి, ఎన్ని చక్క పెట్టుకోవాలి. సీన్లోకి మనం ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. ఆంటీ, ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. బామ్మగారు రేపే నిశ్చితార్థం జరిపించాలని పట్టుబడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు నిశ్చితార్థం జరిపించాలి అంటే గొప్పగా అందర్నీ పిలవాల్సిన అవసరం లేదు. రేపు మా ఆఫీస్ యానివర్సరీ ఉంది. మీరందరూ అక్కడికి వస్తే ఆఫీస్ స్టాఫ్ ముందే మేమిద్దరం సింపుల్ గా రింగులు మార్చుకుంటాం. సరిపోతుంది. బామ్మగారు ఆశపడ్డట్టు నిశ్చితార్థం జరిగిపోతుంది. వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలియాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ రోజు నువ్వు చచ్చావని అర్థం చేసుకో.
మైండెడ్. అసలు సౌందర్య నన్ను నమ్ముకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కర్మ. సరే, ఏం చేద్దాం? వెళ్ళి బాస్ చెప్పిన పని మీద ఉందాం. కొంతమందికి వాళ్ళ హద్దులు వాళ్లకు తెలియాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పరాయి అబ్బాయిలకు దూరంగా ఉండాలన్న ఆలోచన రావాలంటే రేపే నిశ్చితార్థం జరగాలి. నాకు వాసుకి ఎంగేజ్మెంట్ అనగానే అమ్మాయి గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటా. ఆలోచన మంటల్లో కాలిపోతుంది. మనం మరింత ఆయిల్ పోసి మంటను పెంచుదాం. సంయుక్త, మనుషులొచ్చినా పట్టించుకున్నంత ఆలోచిస్తున్నావు. ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? రేపు కంపెనీ యానివర్సరీకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే నిత్య. చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి. ఎంత చిన్న చిన్న పనులైనా పర్ఫెక్ట్ గా ఉండాలి. అసలే రేపు చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు. అసలు గెస్ట్ అని కూడా అనుకోలేము. ఈ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎవరు నిత్య? రేపు వచ్చాక తెలుస్తుందిలే గాని నీకు గుర్తుంది కదా, రేపు మన కంపెనీ యానివర్సరీయే కాదు, నా లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ డే. అదే సంయుక్త, మనం ఇంట్లో మాట్లాడుకున్నాం కదా రేపు నాకు వాసుకి ఎంగేజ్మెంట్ అని. అది కూడా ఇక్కడే ఆఫీస్లోనే. సో నువ్వే దగ్గరుండి మా ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. అంటే ఆఫీస్లో నీ పని కాదు కానీ నీ ఫ్యామిలీ మెంబరేగా. అదే సంయుక్త, మీ సొంత బావ ఫంక్షనే కదా, నువ్వే దగ్గరుండి చూస్తే బాగుంటుంది. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నిశ్చితార్థానికి నువ్వే ఏర్పాట్లు చేయడం అంటే దానికి మించిన నరకం ఏముంటుంది? అందుకే నిన్ను ఇలా ఇరికిస్తున్నాను. సో రేపు మన కంపెనీ వేడుకలతో పాటు నాతో వాసు ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా జరిపించబోతున్నాం. సంయుక్త, ఆల్ ది బెస్ట్. ఏర్పాట్లు అన్నీ అద్దరిపోవాలి. మెరుపు కలలు ఏమైందమ్మా? నాకు కూడా చెప్పకూడదా? నువ్విలా గాయాలతో ఇంటికొస్తే మాకు భయం ఉండదా చెప్పు? ఎవరితో అయినా గొడవ పడ్డావా? సరే, నీ ఇష్టం. నీకు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు. నీకెలాంటి సమస్య రాకూడదన్న తాపత్రయమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదమ్మా. అత్తయ్య, ఇప్పుడు నాకేదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు అత్తయ్య? ఏం జరిగిందో చెప్పమ్మా. అక్క తనకి డబ్బులు కావాలని అడిగింది కదా, అవి నాన్న ఫ్రెండ్ ఒక అతన్ని అడిగాను. అతన్ని కలుద్దామని వెళ్ళాను.
అక్కడ ఏంటమ్మా అర్జెంటుగా మాట్లాడాలన్నావు? అదే అంకుల్, మిమ్మల్ని కొంచెం డబ్బులు అరేంజ్ చేయమని అడిగాను కదా, దానికోసమని. కొంచెం కాదమ్మా, చాలా ఎక్కువ, 5 లక్షలు. అందుకే అరేంజ్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ సంయుక్త. అలా అనకండి అంకుల్, చాలా అర్జెంట్ అవసరం ఉండి అడిగాను. అడ్జస్ట్ చేయండి ప్లీజ్. నువ్వు అడుగుతుంటే నాకు సాయం చేయాలనే ఉంది, కానీ చేయలేకపోతున్నానమ్మా. ఎక్కడైనా లోన్ అయినా ఇప్పించండి. మంత్లీ నేను కొంచెం కట్టేస్తాను. నువ్వు మంచిదానివే, కట్టేస్తావు, కాదన్ను. కానీ మీ నాన్న చేసిన ఫ్రాడ్ పనికి ఏ బ్యాంకు నిన్ను నమ్మదు, నీకు లోన్ ఇవ్వదు. మా నాన్న ఏ తప్పు చేయలేదు. మా నాన్నని అలా అనకండి. నీకు మీ నాన్న కాబట్టి ఏ తప్పు చేయలేదన్న నమ్మకం ఉండడంలో తప్పు లేదు. కానీ బ్యాంకులో జనాలు అలా అనుకోరు కదా. అయినా మీ నాన్న ఏ తప్పు చేయకపోతే ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోతాడు చెప్పు? నువ్వు కూడా రిలీజ్ అవ్వాలి. కత్తి ఫిగర్ రోయ్. డబ్బులు బాగా అవసరం ఉన్నట్టున్నాయి. చూద్దాం. ఇంకా ఆపండి అంకుల్. అవసరానికి డబ్బులు అడిగితే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. మా నాన్న తప్పు చేశారని అందరూ అనుకోవచ్చు, కానీ నాకు తెలుసు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని. నేను దాన్ని ప్రూవ్ చేసిన రోజు మీరందరూ మా నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడతారు. అయితే మీ నాన్న ఏ తప్పు చేయలేదన్న నిరూపించిన రోజు ఆ రోజు వచ్చి కనపడమ్మా. 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను. సంయుక్తకి డబ్బులిచ్చి ఆ ధర్మతేజతో వైరం పెంచుకోవడం కన్నా ఇలా తప్పించుకోవడం బెటర్. పాపకు డబ్బులు అవసరం బాగా ఉన్నట్టుందిరా. మనం హెల్ప్ చేద్దామా? నాకు హెల్ప్ చేయాలనే ఉందిరా, కానీ అంకుల్ని అడిగినట్టు మనల్ని అడగలేదు కదా. మనం సాయం చేస్తాం సరే, కానీ మనకు కూడా సాయం చేయాలి కదరా. మెరుపు కలలు. అవును సిస్టర్, రాహుల్ విషయంలో కానీ ఆడిటర్ విషయంలో కానీ మీరిద్దరు కలిసి చేసిన పనులు చూస్తే మీరిద్దరు వేరువేరు కాదు, ఒకటే అనుకుంటున్నారు. శరీరాలు వేరైనా మనసులు ఒక్కటే అన్నట్టుగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం నిజం సిస్టర్, వాసు నీ దగ్గర బయటపడటం లేదు కానీ నువ్వంటే అతనికి పిచ్చి ఇష్టం. నన్ను ప్రేమిస్తున్నానని మీ ఫ్రెండ్ నీతో చెప్పాడా? ఆయన గురించి మొత్తం తెలిసినట్టుగా చెప్తున్నావుగా, కనీసం నీ దగ్గరైనా ఓపెన్ అయ్యాడా? నేను ఎన్నిసార్లు అడిగినా వాసు సారు బయటపడలేదు మేడం. మరి మీరందరూ నా దగ్గరకు వచ్చి ప్రేమ త్యాగం అంటూ మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. సరే, వాసు బయటపడలేదు, మరి నీ మనసులో ఉన్న ప్రేమ నువ్వెప్పుడైనా చెప్పావా? సమాధానం చెప్పు. ఈరోజు యానివర్సరీకి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి. మీరు నాతో ఇలా పిచ్చి పిచ్చి టాపిక్స్ మాట్లాడి నా టైం వేస్ట్ చేయకండి. మేడం
ఏంటే తయారవకుండా ఇలా తుమ్మ ముద్దులా కూర్చుని ఆలోచిస్తున్నావు? నిశ్చితార్థానికి సమయం అవుతుందే. ముందు మనం ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి, తర్వాత కార్యక్రమం జరిపించాలి కదా. త్వరగా వెళ్దాం పదా. నేనెక్కడికి రావడం లేదత్తయ్య గారు, మీరే వెళ్ళి జరిపించండి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీ కొడుకు నిశ్చితార్థం నువ్వు రాకుండా నేను వెళ్ళి జరిపించి తీసుకురావాలా? అంటే ఏంటే నీ ఉద్దేశం? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్నతల్లి లేకుండా నిశ్చితార్థం ఏంటి అని చెవులు కొరుక్కోవాలనా? అదంతా ఏం కుదరదు. కానీ ముందు కావాల్సిన సామాన్లు సర్దేసి మాతో పాటు బయలుదేరు. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. నాకు నిన్నటి నుంచి ఆరోగ్యం బాలేదు. ఒకటే తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి. పెద్దవారు మీరున్నారుగా, మీరు వెళ్ళి మీకు నచ్చినట్టుగా జరిపించండి. నువ్వెందుకు రానంటున్నావో నాకు బాగా తెలుసు. నీకు తలనొప్పున్నా, కళ్ళు తిరిగి పడిపోయినా నువ్వు రావాల్సిందే. నువ్వు అక్కడికొచ్చి అడవికి వెళ్ళి కర్రలు తీసుకురావాల్సిన పని లేదు. నీ కొడుకు నిశ్చితార్థం జరుగుతుంటే 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. ఇప్పుడు నేను రాకపోతే కార్యక్రమం ఏమీ ఆగిపోదుగా. ఎవరు అడ్డుపడినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిపించాలని మీరు సిద్ధమయ్యారుగా. ఇంకా అక్కడ నాతో పనే ఉంది, మీరే కానివ్వండి. నువ్వు అన్నది నిజమే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనవడు ఒప్పుకున్నాడు. వాడి పెళ్లికి వాడి నిర్ణయం ముఖ్యమైంది. అది వాడు తీసేసుకున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది వాడి నిర్ణయాన్ని గౌరవించి వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపించాలి. దానికి మొదటి మెట్టు ఈ నిశ్చితార్థం. మనసులో నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేవే. మాతో పాటు రావడానికి సిద్ధపడు. మెరుపు కలలు ముందు నువ్వు ఆ ఫైనాన్షియర్ దగ్గరకు వెళ్ళి ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త. ఆ సంయుక్తకి రూపాయి కూడా ఎక్కడ నుండి సహాయం అందడానికి వీల్లేదు. సౌందర్య అడుగుతున్న కోరికలకు డబ్బులు అరేంజ్ చేయలేక చివరకు నా వల్ల కాదు అంటూ ఆ సంయుక్త చేతులెత్తేయాలి. అప్పుడు సౌందర్య తనకు వేరే మార్గం లేక వచ్చి నా ఒళ్ళో వాలాలి. ఫైనల్గా ఇదే జరగాలి. వెళ్ళి చెప్పింది చెయ్యి. ఇప్పుడే వెళ్తాను సార్. వెళ్ళి మీరు చెప్పినట్టే చేస్తాను సార్. త్వరగా కట్టండి, మనకింకా బోల్డ్ అని పనులున్నాయి. అలాగే మేడం. ఇంకా అవ్వలేదా? అవుతుంది మేడం. సరే, కాస్త ఇవి వెళ్ళి అక్కడ పెట్టేసి రండి. సరే మేడం, నేను ఇవన్నీ చూసుకుంటాను. ఓకే మేడం. ఇవ్వండి. నా కొడుకుతో నిశ్చితార్థానికి సిద్ధం అవ్వాల్సిన నువ్వు ఇలా వాడి నిశ్చితార్థంలో పని చేయాల్సొస్తుందని నేననుకోలేదు సమయం. భగవంతుడెందుకో మన మీద ఇంత చిన్న చూపు చూపిస్తున్నాడో తెలియడం లేదు. ఏదైనా అద్భుతం జరిగి నువ్వు నా ఇంటి కోడలైతే, నా తమ్ముడిచ్చిన మాట నిలబడితే ఎంత బాగుండు. నాకెందుకో చివరి నిమిషంలో నేననుకున్నది జరుగుతుందనిపిస్తోంది. ఏంటి మేడం, మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఏం అవసరం లేదు, నాకు అప్పగించిన పని నేను చేసుకోగలను. అరే అలా కుదరదు. ఇలా ఒక్కదానివే కష్టపడితే ఎంతసేపని చేస్తావు? నన్ను కూడా కొంచెం హెల్ప్ చేయి నువ్వు. అరే ఏ
చెప్తే నీకు అర్థం కావడం లేదా? నేను వద్దని చెప్తున్నాను కదా. అరే ఏం పర్లేదు, ఇలా ఇవ్వు. అరే ఇలా ఇవ్వు. ఇవన్నీ ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా కట్టేశారు? నేను కడతాను, ఇవ్వు. అవన్నీ సరిగ్గానే ఉన్నాయి. అయ్యో, ఓకే, నేను మళ్ళీ కడతాను. చేసిన వరకు చాలు, నువ్వు వీటిని ముట్టుకోకు. అంటే అంత కోపంగా చూడకు, పర్లేదు నేను కడతానులే. అవసరం లేదని చెప్పానుగా. అవసరం లేదు, నేను కట్టుకుంటాను. నేను కడతాను కదా. అవసరం లేదు, నేను కడుతున్నాను కదా. నువ్వు సైలెంట్గా ఉండు. మెరుపు కలను ఏం చూస్తున్నారు? అవతల ఫంక్షన్ కి టైం అవుతుంటే ఇక్కడ తమాషా చూస్తున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అందరూ చూస్తుండగా పరిసరాలను మర్చిపోయి కరుచుకుపోయారు. ఈరోజు మన నిశ్చితార్థం అనే విషయమైనా నీకు గుర్తుందా లేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూసి నా తల తీసేసినట్టయింది. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నిత్య మేడంతో నిశ్చితార్థం అంటూ వీళ్ళిలా ప్రవర్తిస్తున్నారేంటా అని నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలి నేను? తప్పంతా దేంది పెట్టుకుని నా మనవణ్ణంటే ఏమొస్తుంది? నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, నా మనవణ్ణి వదిలేమని చెప్పేసి. కానీ తుమ్మ బంక పట్టుకున్నట్టు పట్టుకుంది. పరాయి మగాళ్లతో ఎలా ఉండాలో కనీసం మీ అమ్మ నేర్పించకపోయినా నేను చెప్తూనే ఉన్నానుగా, విని చావచ్చుగా. అయినా విత్తనం ఒకటైతే మొక్క మరొకటొస్తుందా? ఆ రోజుల్లో మీ అమ్మ మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడు నువ్వు దాపరించావే. ఏం బతుకులు మేవి. నాని, ఇప్పుడేమైందని మీరిద్దరూ అంతలా మాట్లాడుతున్నారు? దండలు కడుతుంటే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అరే అనుకోకుండా కింద పడితే పట్టుకున్నాను. దానికి కూడా భూతద్దంలో చూస్తూ ఎందుకు గొడవ చేస్తున్నారు? చేసిన తప్పుని బాగానే కవర్ చేసుకుంటున్నావు. అయినా సంయుక్తకి నువ్వెందుకు హెల్ప్ చేద్దామనుకున్నావు? అదే నీ పని కాదు కదా. నేను ముందే చెప్పానుగా వాసు, ఈ ఫంక్షన్ తాను మాత్రమే చేస్తుందని. నువ్వు చేయాల్సిన పనులు నువ్వు వదిలేసి ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏంటి సంయుక్త, మనం ముందే అనుకున్నాం కదా ఈ ప్రోగ్రాం నువ్వు సోలోగా చెయ్యాలని. మరి వాసు హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నావు? తనేమీ నన్ను హెల్ప్ అడగలేదు. తను వద్దంటున్నా నేనే వచ్చాను. ఎందుకురా నీకంత కర్మ?
అసలే ఈ కంపెనీలో నువ్వు పెద్ద ఆఫీసర్ కాబోతున్న భర్తవి. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలిగా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆఫీసర్కి కాబోయే భర్త అయితే సాటి మనిషికి సాయం చేయాలనుకోవడం తప్ప? హలో అవునా? సరే సరే మేడం, పెద్ద మేడం గారు వస్తున్నారంట. అందరినీ మేడంని రిసీవ్ చేసుకోవడానికి రమ్మని చెప్పు. వాసు, నువ్వు కూడా పద. వెళ్ళు.